ఈ పునరుత్థాన దినమందు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుండి 20 వరకు ఒక పారా. లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన యొక్క దానిని మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ పారా మనము గత వారం ప్రారంభించాం. సో మనము గత వారం ధ్యానం చేసిన విషయాల్లో అసలు ధర్మశాస్త్రం గురించి కొంచెం ఆలోచన చేసి అసలు ఏంటి మూలం ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే 10 ఆజ్ఞలు అని మనం చూసాము. సో ఆ 10 ఆజ్ఞల గురించి చక్కగా దాన్ని చదివాము, దాని వివరణ కూడా మనం తీసుకున్నాం. సో దాని అంతటిని బట్టి ఆలోచన చేస్తే ఏ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు, ఎవరి వల్ల కాలేదు. కనుకనే ప్రభు అంటారు నేను నెరవేర్చడానికి వచ్చాను అనేసి. రైట్. నేను అక్కడ ఒక మాటని జస్ట్ ఒకసారి చదివేసి విడిచిపెట్టేశాను. అంటే ప్రభు ధర్మశాస్త్రాన్ని ఇచ్చే ముందు కొన్ని ప్రత్యక్షతలు వారికి ఇచ్చారు కదండి. ఆయన ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు తన మహిమను కనుపరిచారు. చాలా ఒక ఇశ్రాయేల్ అందరినీ అలర్ట్ చేశారు. చేసిన తర్వాత కూడా మరి ఒకసారి అటువైపు వెళ్దాం మనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ప్రభు అయిపోయిన తర్వాత మోషే దాన్ని వివరంగా చెప్తున్నాడు. 10 ఆజ్ఞలు రాయటం అయిపోయిన తర్వాత ఇప్పుడు మోషే వారితో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే ఒకసారి, ఎందుకంటే ప్రజలు మోషేతో మాట్లాడుతున్నారు, మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు సంభాషణ దేవుడు వింటున్నాడు. ఈ మాటలు గమనించండి. దేవుడు ప్రజలు మోషేతో మాట్లాడుతున్నారు, మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి సంభాషణ దేవుడు విని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం జ్ఞాపకం చేస్తున్నాం. త్వర కొన్ని మాటలు చదివిన తర్వాత మనం అసలు విషయంలోకి వెళ్దాం. ఆ 22వ వచనం చూస్తే ఆజ్ఞలు ఇచ్చేసిన తర్వాత మోషే మరలా చెప్తున్నాడు ఈ విషయాలు కదండి. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజ మంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చాను. ఆయన మరి ఏమీ చెప్పలేదు అన్నాడు. ఆ 10 ఆజ్ఞలు మాత్రం ఆయన రాతి పలక మీద రాసి ఇచ్చిన తర్వాత మరియు 23వ వచనం చూస్తే, మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు అంటే ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు ఈ విషయము? అప్పుడు ప్రజలు సీనాయి కొండ దగ్గర దేవుడు సీనాయి కొండ దగ్గర మాట్లాడినప్పుడు అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట, ఈ ప్రజలు అక్కడ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆయన మోషే చివరి 120వ సంవత్సరపు బర్త్డే రోజున అని అంటారు. ఆ చివరి ఆయన సంవత్సరంలో మరొకసారి మిగిలిన వారందరూ ఇశ్రాయేల్ చాలామంది రాలిపోయారు. ఆ కుమారులు వాళ్ళు ఉన్నారు, వారందరితోనూ మరొకసారి ఉపదేశం చేస్తాడు. ఎలా జరిగింది? ద్వితీయోపదేశకాండం అంటే ఇది నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం ఇవన్నిటిని క్రోడీకరించి ఒక సమ్మరీ, ప్రయాణము ఎంతవరకు వచ్చింది, ఏమేం జరిగింది అని సారాంశాన్ని మోషే మరలా ఇస్తున్నాడు. ఇక్కడ అప్పటికున్న ప్రజలు కొంతమంది లేరు. ఈ నాములు అంటే ఆ ఇశ్రాయేలు బయలుదేరిన వారిలో చాలామంది రాలిపోతే వారి పిల్లలు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందంటే ఆ రోజున అని చెప్తున్నాడు. ఏమని? ఆ పర్వతము అగ్ని వల్ల మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి, ఏమంటే అప్పుడు గోత్ర ప్రధానులు పెద్దలు నా దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించెను, అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. వీళ్ళు ఒప్పుకుంటున్నారు, అయ్యో ఆయన మహాత్యాన్ని ఘనతను చూపించారు, మేము అగ్ని మధ్య నుంచి స్వరాన్ని విన్నాము. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురు అని నేడు మేము తెలుసుకున్నాము. ఏం చెప్తున్నారంట? అప్పుడు ఏం చెప్పారంట? అయ్యా మాకు ఒక విషయం అర్థమైంది, దేవుడు మహాఘనతను మహిమను చూపించారు, అగ్నిలోంచి మాట్లాడారు. దేవుడు మాట్లాడిన నరులు బ్రతుకుతారు అనేది మేమే సజీవ సాక్షులం. దేవుడు మాతో మాట్లాడాడు, మేము బ్రతికాము అని తెలుసుకున్నాము. కాబట్టి మేము చచ్చిపోనేలా,
మేము ఇంకా ఆయన మాట్లాడితే చనిపోతామేమో. ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును, మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినని ఎడల చనిపోదుము. ఏంటంట, దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళకి ఎలాగ అనిపిస్తుందట, అయిపోతాం, చచ్చినోళ్ళలాగా అయిపోతున్నాం, ఇక చచ్చిపోతామేమో, దయచేసి ఆయన మాటలు మానేయమని చెప్పండి. ఏంటంట, దేవుడికి మాతో మాట్లాడటానికి మాకు గుండెలు అలసిపోతున్నాయి, మేము వినలేము, ఎక్కడ ఆగిపోద్దో అని భయపడుతున్నాము, కనుక దేవుడు మాతో మాట్లాడకూడదు. మాకు కన్ఫర్మ్ అయింది ఆయన మహిమ ఘనత, ఆయన అగ్నిలోంచి మాట్లాడిన విషయాలు ఇవన్నీ మాకు అర్థమైనవి, కనుక ఇక ఆయన మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము. కాబట్టి ఏం చేయమంటారంటే, కనుక మేము మన దేవుడిని యెహోవా స్వరం ఇక వినిన ఎడల చనిపోతాం. మా వలె సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను? కనుక నీవే సమీపించి మన దేవుడిని యెహోవా చెప్పినది యావత్తు వినుము. ఏమంటున్నారు ఇప్పుడు? మోషే, మేము వినలేము, చచ్చిపోతాం. మేము చచ్చిపోయామంటే దేవుని స్వరం విని బ్రతికినోడు ఎవడో లేనట్టు అయిపోతుంది, కనుక మేము బ్రతకాలంటే మేము మా గుడారంలోకి వెళ్ళిపోతాము. మోషే, నువ్వు దేవునితో మాట్లాడు, ఆయన మాట్లాడింది ఏంటో మాకు చెప్పు, మేము వినలేం. ఉనికిపోయారు. అయితే చూడ, అక్కడ ఏం జరిగిందంట అంటే, అని యెహోవా నీతో చెప్పింది యావత్తు నీవే మాతో చెప్పినడలా మేము విని దాన్ని గైకొంటామని చెప్తే, ఈలోపు చూడండి, మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినేను. వీళ్ళు మాట్లాడుతుంటే ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడట, యెహోవా విన్నాడు. కాబట్టి ఆయన అంటాడు కదా, యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చాను. ఏమన్నాడంట? ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. ప్రభువే కలుగు చేసుకుని, రైట్, వీళ్ళు చెప్పిన మాట విన్నానయ్యా మోషే, వీళ్ళ మాటలు విన్నాను, వారు చెప్పినదంతయు మంచిదే, రైటే. నేను ఇంకా మాట్లాడితే ఏమవుతారంట? వీళ్ళందరూ చనిపోతారు, కనుక వీళ్ళు అన్నదే కరెక్టు. కనుక ఏమన్నాడు? వాళ్ళని వాళ్ళ ప్రదేశానికి ఈ మంచిదే, వారికిని వారి సంతానం నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండిన ఎడల మేలు. మీ గుడారంలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము. కనుక మీరు ఇక్కడ ఉండొద్దులే, ఈ సేనాయి పర్వతం చుట్టూ ఉండొద్దు, మీరు మీ గుడారాలకు వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏం చేసి ఉంటారంటారు? అలా భయం లోపలికి వెళ్ళిపోయి, అమ్మ గుడారాలకు వచ్చేసాం, ఇప్పుడు బిక్కు మంట చూస్తున్నారనమాట. మోషే దేవుడు మాట్లాడుకుంటున్నారు. అక్కడ వారు అన్నారు, సో వెళ్ళినని చెప్పాను, అయితే నీవు అక్కడ నా యొద్ద నిలిచి ఉండుము, నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటిని, అనగా కట్టడలను విధులను నేను మీతో చెప్తాను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చిన దేశమందు వారు అలాగున ప్రవర్తింపవలను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలోనూ నడుచుకొనవలను. ఈ మాట 33వ వచనం మరలా లాస్ట్లో సార్ చదువుదాం, చివరిలో మనం చదవాలి. రైట్, అర్థమైంది కదండి? ఇంత ప్రత్యక్షత ఆయన పలకలిచ్చి ఇంత సెటప్ చేసిన తర్వాత ఇలాగా దేవుని ధర్మశాస్త్రము మన పితరులైన ఇశ్రాయేలుకి అనుగ్రహించబడిందండి. ఆయన అనుగ్రహించబడి దాని ప్రకారం అనుసరించాలంటే ఏమవుతుందట? ఎవరి వల్ల కాట్లే, ఎవరి వల్ల కూడా ఈ ఆజ్ఞలు నెరవేర్చడం ఎవరి వల్ల కాదు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించేస్తే ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన అన్న మాటలు మనం విన్నాం. ఏంటంట? నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు, కానీ నేను వాటిని నెరవేర్చటకు కానీ కొట్టివేయటకు రాలేదు. యేసు ప్రభు వచ్చి ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చారట. ఏమి తప్పిపోకుండా ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చిన తర్వాత ఆయన మనకిస్తున్న ఆజ్ఞలు ఏంటో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఈ ధర్మశాస్త్రం అంతటిని మనము యాకోబు పత్రికలో మనం చదివాము. ధర్మశాస్త్రాన్ని ఎవరైనా కొట్టివేయాలంటే ఎవరు కొట్టివేయాలి? ఏమండి, ఎవరి ద్వారా వచ్చింది అది? ఒకసారి చదవండి తల్లి ఆ మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనము గత శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. కాదు 12వ వచనమే. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించువాడు. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించువాడు ఎవరైనా? తీర్పు దేవుడే. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు కదా. ఏంటంట? రక్షించడానికి లేకపోతే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కూడా
పైన ఉన్న మాట, ధర్మశాస్త్రం తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినలా ధర్మశాస్త్రం నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి, అంటే తీర్పరివైతివి. కనుక ఒకవేళ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలన్నా స్థాపించాలన్నా ఎవరి వల్ల అవుతుంది? అది నియమించిన దేవుని వల్లే. కనుక యేసు ప్రభువుడు ఏం చేశారు? ఆయన వచ్చి ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చి ఇప్పుడు ఏం చేశారట? దాన్ని నెరవేర్చి ఇప్పుడు మన టైంలో ధర్మశాస్త్రం ఉందా లేదా? ఏమండి, పౌలు అంటాడు దాన్ని, అది కొట్టివేయబడింది. సో నేను దాని జోలికి వెళ్ళటం లేదు. కానీ అయితే ఈ మాటలు, యేసు ప్రభు పలికిన మాటలు, ఈ ధర్మశాస్త్రం అంతటిని ఒక శిష్యుడు వచ్చి అంటాడు, ఎవరది ధర్మశాస్త్రోపదేశకుడు ఒకసారి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఇక్కడ 22 అధ్యాయం, మత్తయి సువార్త 22 అధ్యాయము 34 నుంచి చూస్తే ఒకసారి ఒక పెద్ద మనిషి వచ్చాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. ఏంటంటే ఒక ప్రీచర్ అనమాట. పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఒక ప్రీచర్, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయన అంటాడు కదా, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది ఆయన అడుగుతున్నాడు. ఇదంతా నువ్వు నెరవేరుస్తున్నావు అంటున్నావు కదా, కొట్టివేయడం రాలేదంటావు కదా, అసలు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది మీరు చెప్పండి. ధర్మశాస్త్రాలు మళ్ళీ కొన్ని కట్ చేసేసారా? ఆయన ఏమంటాడు ఇక్కడ మనం చదివిన దాంట్లో మత్తయి సువార్తలో, ఒకటి కూడా మీరి ప్రజలకు ఆ విధంగా బోధించువాడు శాపగ్రస్తుడు. లేకపోతే ఆ మాట ఏంటమ్మా? దాన్ని అన్నీ త్వరగా మనం చదివిన 5వ అధ్యాయంలోనే చిన్నదాన్ని మీరి, ఒక అల్పమైన ఆజ్ఞను మీరి అలాగు చేయువాడు అల్పుడు అనబడతాడు. అంటే ఒక్కటి కూడా మేరకూడదు, మిగులు అల్పమైన దాన్ని కూడా మేరకూడదు. అలాంటప్పుడు ఆ ప్రధాన యాజకుడు వచ్చి అడుగుతున్నాడు, అలా కాదులే కానీ ప్రభువా, అసలు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? మీకేం తోస్తుంది చెప్పండి. నిన్న 10 ఆజ్ఞలు మనం చూసాం కదండి, గత వారం 10 ఆజ్ఞలు చూసాం. అందులో ముఖ్యమైనది ఏంటి చెప్పండి? ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, ప్రభు చక్కగా ముఖ్యమైన ఆజ్ఞ ఒకటి కాదు కానీ నేను చెప్తాను విను అంటూ ఆయన చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 37వ వచనం, మత్తయి సువార్త 22:37 వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఏంటంట? మొదటి ఆజ్ఞ. ఏమండి, మొదటి ఆజ్ఞ ఏంటంట? యెహోవాను ఏం చేయాలంట? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రభువును ప్రేమించడం ఆజ్ఞలాగా అవుతుందండి. ప్రేమించడం ఆజ్ఞలాగా అవుతుంది. దేవుని ప్రేమించడం ఆజ్ఞ. బాగుంది ఇది. ధన్యులం అయిపోయాం మనం. ఏంటంట? ప్రభుకి ఏం కావాలి? అసలు మొదటి ఆజ్ఞ ఏంటి? అలా ఉంది అక్కడ అసలు ఆజ్ఞల్లో? ఆజ్ఞ లేదు. నీ దేవుడని యెహోవా నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. రెండో ఆజ్ఞ, పైన ఆకాశమందు భూమికి ఎక్కడ ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు. అది ఆజ్ఞలు. కానీ యేసు ప్రభు వచ్చి దాన్ని మోడిఫై చేసింది ఏంటంటే, ఏమంటున్నాడు? నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. దేవునికి స్తోత్రం. ఎంత కష్టమండి ఇది. దేవుని ప్రేమించడం కష్టమా సులువా అమ్మా చెప్పండి? దేవుని ప్రేమించాలట. ఎందుకంటే మనకి ప్రేమకి మంచి అవినాభావ సంబంధం ఉంది కదండి. మన ప్రేమను ఎప్పటి నుంచి గమనిస్తూ ఉంటాం మనం? ప్రేమ అనే మాట ఎప్పుడు మన జీవితంలో గమనిస్తూ ఉంటాం మనం? అదే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకో, స్కూల్ పిల్లలు అన్నీ నోటి మీద వేసేసుకుని ఎక్కడ 3వ తరగతి వాళ్ళు, 3rd క్లాస్ వాళ్ళు, సార్ ప్రేమగా. అసలు ఎప్పుడు ప్రేమ పరిచయం అవుతుంది మనకి? తల్లిదండ్రుల దగ్గర నుంచి. అంతే కదండి. ఎవరికైనా ప్రేమ పరిచయం అయితే ఎప్పుడు? ఏంటిది అర్థం కాదు అసలు. ఏంటిది నేను ఎంత చిరాకు చేసుకుని కొంచెం పెద్ద ఎంత ఆలోచిస్తే, ఎంత పేడపేడ చేసేసాను, కంపు చేశాను, అయినా సరే అమ్మోరికి ముద్దులెట్టేసుకుని కదండి. బట్టలు పాడు చేసేసాము చేసేస్తున్నారు పిల్లలు. ఆయన ఓరికి ముద్దులెట్టేసుకుని కడిగేస్తూ ఉంటుంది. ఏంటి? దట్ ఈస్ ప్రేమ. సో ప్రభువు మనం అనుభవించే దాంట్లోంచి
ఆయన ప్రత్యక్షపరిచింది ఏంటంటే మొదటి ఆజ్ఞ ఏంటంటేనంట ప్రభువును ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. నాకు ఒకసారి దీని గురించి ఆలోచించినప్పుడు ఎంత దుఃఖం వచ్చేసిందో. ఏంటి ప్రభువు మన నుంచి కోరేది ఏంటంటే దేవుని ప్రేమించండి. ఎలాగా? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతో పూర్ణంగా ప్రభువును ప్రేమించాలట. ఆహా, అలా ప్రేమించగలిగితేనండి ఇంక ఏం తక్కువ అవుతుందో చెప్పండి అని అడిగితే. ఏమండి, ప్రభువుని కనుక ప్రేమించడం అలవాటు చేసుకుంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రభువుకి మనకి మధ్యన ఎవ్వరు దూరకూడదు, అంతే. ఈ మాట ఏం చేయకూడదు, మరి ఎవ్వరూ రాకూడదు. ఆయనకి మనకి ఎప్పుడు లైన్ క్లియరెన్స్గా ఉండాలి. నా ప్రేమ ఇంకెవరైనా ఆయన వెనకాల లేకపోతే నా వెనకాల, ఈ మధ్యలోకి మాత్రం ఎవరు రాకూడదు. దేవుని మహిమ. ఏమంటే అది పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించడం ఏంటంటే మరి ఏది ఆయన ప్రేమను మన ప్రేమను ఎడబాప నేరకూడదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది ఎడబాపకూడదట. శ్రమైనా, హింసైనా, ఉన్నవి రాబోయేవి, భార్య, భర్త, పిల్లలు, ఏది మన మధ్యకి రాకూడదు. ప్రభువుకి మనకి అదే కోరుతున్నాడు. దేవునికి మహిమ. అది మొదటి ఆజ్ఞ. ఏమండి, మొదటి ఆజ్ఞ. రెండోది ఏంటంట, నిన్ను వలే, ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. రెండోది ఏంటి? మొదటి ఆజ్ఞ ఇది చెప్పాడు ప్రభు, ఇది ముఖ్యమైనది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపాలి అనేది రెండవ ఆజ్ఞ. దాని వంటిదే అంటాడు. దాని వంటిదే. ఇక్కడ కూడా ఏంటి మళ్ళీని? మొదటి ప్రేమ అది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత ఎవరిని ప్రేమించాలట? మాట్లాడుతున్నారు మీరు? మొదట దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత ఎవరిని ప్రేమించాలట? తప్పు. తర్వాత ఎవరిని ప్రేమించాలట? మొదట దేవుని ప్రేమించాలి, తర్వాత ఎవరిని ప్రేమించాలట కదా? నిన్ను వలే, నిన్ను వలే. అది మిస్ అయిపోతున్నాం మనం. ఎందుకంటే నిజంగా మనల్ని మనం ప్రేమించుకోవట్లేదండి. అక్కడే సమస్య. మనల్ని మనం ప్రేమించుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఏమండి, మొదట దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. ఆ తర్వాత ఏం చేయాలట? ముందు మనల్ని మనము తర్వాత దేవుని ఫస్ట్ ప్రేమించాలి, తర్వాత నన్ను నేను ప్రేమించుకోవాలి, ఆ తర్వాత ఎవరిని ప్రేమించాలట? అలాగే నన్ను నేను ప్రేమించుకున్నట్టే పొరుగు వారిని కూడా ప్రేమించాలట. ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే యేసు ప్రభు 10 ఆజ్ఞల్ని ఎలా డివైడ్ చేశారు అంటే అవి కొట్టేసి అంటారా? దానిలో నుంచే 3 ఆజ్ఞలు మనకు చేశారు. నేను ఎలాగో మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. ఇప్పుడు మనకి ఆజ్ఞలు గుర్తున్నాయి కదా. గత వారం ధ్యానం చేసిన 10 ఆజ్ఞలు. మొదటి మాట ఏంటంట? నీ దేవుడిని యెహోవాను నేనే. సో దేవునికి నేనే, ఆయనే. తర్వాత రెండోది, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందు, భూమికి నీళ్ళయందు దేని రూపాన్ని కూడా మనము చేసుకోకూడదు. ఆఖరికి ఇది లేదు, ఏది లేదు, దేన్ని మనం చేసుకోకూడదు. రైట్, ఓకే. మూడోది ఏంటంట? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త పడాలి. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అనేది చాలా ఎంత పరిశుద్ధుడో మనం చూసాము. కనుక ఆయన మాత్రమే పూజనీయుడు అని మనం కూడా చదివాం గత వారం. కనుక ఆయన ఎప్పుడు కూడా మనము ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. తర్వాత 4వ వచనం చూస్తే, 4వ వచనం ఏంటంట? 4వ ఆజ్ఞ ఏంటంట? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉంచుట జ్ఞాపకం ఉంచుకొనుము. అది ఎందుకని? నీ దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు, ఆయన మహిమపరచుట కొరకు నీవు పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం చేసుకోనుము. ఇది దేవుని మహిమ కొరకు కదండి. ఈ 4 ఆజ్ఞలు దేనికి చేర్చొచ్చు కదండి? దేవునికి సంబంధించిన 4 ఆజ్ఞలు. ఈ మొదటి 4 కూడా ఇవి దేవునికి సంబంధించినవి. ప్రభు ఏమంటాడు? నీ దేవుడిని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలంటే ఈ 4 ఖచ్చితంగా అందులో నెరవేరిపోతాయి. ఏ 4? దేవుణ్ణి సేవించాలి, తర్వాత మరి దేన్ని ఊహించుకోకూడదు దేవుని ప్లేస్లో, 3వది దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, 4 విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకో. దేవునికి ఇది దేవుని కొరకు. ఏమండి, ఈ విశ్రాంతి దినం గురించి నేను ఒక మాట చెప్పాలి. ఈరోజు చాలామంది మానేశారు కదా, వారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఏమండి, మన లెక్కలు ఎలా ఉంటాయో చెప్తాను. ఒక ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాడు. అత్తారింటికి వెళ్తే 2వ రోజు 3వ రోజు మరి ఎవరు లేరు, బామ్మర్దేళ్ళు ఎవరు లేరు. ఆ అత్తగారు చెప్పారట, నాయన మరి ఎవరు లేరు, కొంచెం వెళ్ళి
మరి ఎన్వి ఎక్కువైపోయింది కదా, మీకు తోటకూర వేపుడు పెట్టాలనుకుంటున్నాను, కొంచెం తోటకూర తీసుకురండి అనేసి 7 రూపాయలు ఇచ్చారంట అత్తగారు. అంటే నేను తెస్తానులేండి అత్తగారు, అబ్బబ్బో మీరు ఇక్కడ ఖర్చు పెట్టకూడదు, ఇది ఇంకా మనుగుడుపులో ఉన్నారు మీరు, నేనే ఇవ్వాలనేసి 7 రూపాయలు ఇచ్చారట. 7 రూపాయలు ఇస్తే ఆ 7 రూపాయలు పెట్టుకుని ఆయన మార్కెట్లోకి వెళ్తుంటే ఈలోపు ఒక బిచ్చగాడు చాలా దీనంగా కళ్ళు లోతుకి వెళ్ళిపోయి, అయ్యా గత వారం రోజుల నుంచి మంచి ఆ భోజనం లేదయ్యా, ఆకలి చచ్చిపోతున్నాను అయ్యా అంటే, ఈ కొత్త పెళ్లి కొడుకు చాలా బాధ అనిపించింది, నాకేం మనుగొడుపు మంచి సున్నుండ్లు ఇవన్నీ తింటున్నాను, ఇక్కడ పాపం ఇతను 7 రోజుల నుంచి భోజనం లేదంటున్నాడు అనేసి చాలా బాధపడి ఆ 7 రూపాయలు తీసి 6 రూపాయలు ఇచ్చేసాడట. ఇచ్చేసి, రే మా అత్తగారికి ఏదో చెప్తానులే, వద్దులేండి ఒకటి చారు పెట్టేయండి, ఈ ఇది కొత్తిమీర ఏదో పట్టుకుని వెళ్దాము, లేదా కరివేపాకు తీసుకుని వెళ్ళి చారు పెట్టండి అత్తయ్య గారు ఈరోజు, ఎందుకంటే పాపం ఇలా కనపడి ఇచ్చేసని చెప్దాము అనుకుని 6 రూపాయలు ఇచ్చేసాడంట ఆ బిచ్చగాడికి. ఇచ్చేసి ఆ 1 రూపాయి నోటు జేబులో పెట్టుకుని వెళ్తున్నాడు ఆయన. వెళ్తుంటే ఆ బిచ్చగాడి 6 రూపాయలు తీసేసుకున్నవాడు వెనక్కి నుంచి వచ్చి ఆ 1 రూపాయి కూడా పట్టుకుని వెళ్ళిపోయాడట. లాక్కుని 1 రూపాయి జేబులోంచి లాక్కుని వెళ్ళిపోయాడట. ఏమండి, వీడిని ఏమనాలి? ఈ దొంగను ఏమనాలండి? 6 రూపాయలు ఇచ్చేశాడు ఈ మంచి ఆయన, కొత్త పెళ్లి కొడుకు. 7వ రూపాయి కూడా పెళ్లి కొడుకు నుంచి దొంగలు ఇచ్చేసాడంటే ఏమనాలండి? ఎలాంటి దొంగీనా? ఎలాంటి దొంగని మమ్మల్ని అడుగుతారేంటి సార్, ఎవరు రాలేదని అడగండి అంటారా? ఎలాంటి వాడని మమ్మల్ని అడుగుతారేంటి? మేము వచ్చాం కదా దేవుని సన్నిధికి, రాలేని వాడు అడగండి. ఏమండి, అడుగుదాం వచ్చేవారు దేవుని రాకడ ఆలస్యం అయితే. ఏమండి, ఎలాంటి దొంగ అంటే అదే అండి మన పరిస్థితి. ప్రభు అంటాడు, మీకు 7 దినాలు ఇచ్చాను, వారంలో 7 దినాలు, 6 రోజులు పని చేసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మాత్రం ఏం చేస్తాము, వచ్చి 3 గంటలు, మహా అయితే 2:30 నుంచి 3 గంటలు వచ్చి పరిశుద్ధంగా ఆచరించండి. ఆయన ప్రేమకు గుర్తుగా. ఏమండి, ఇది ఆజ్ఞ కాదు, అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా అయిపోయినాయి, ప్రభు నెరవేర్చేసి మనల్ని ఫ్రీ చేసేసాడు. ఇది ఆజ్ఞ కాదు. కానీ మనం ఏం చేయాలంట? మీకు ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తాను, మరొకసారి చెప్తాను. చాలాసార్లు ప్రోత్సహించబడ్డాను. ఏమండి, ఇప్పుడు మనల్ని ఎవరైనా విమోచించారు, నేను మళ్ళీ చెప్పడానికి కూడా రైట్ కనుక నేను చెప్పలేను. కానీ ఏమండి, మనం ఎలా ఉన్నామంటే దేవుని వాక్యాన్ని సంతోషంతో, అంటే ఇప్పుడు మన మీద ఏ ఆజ్ఞ లేదండి, దేవుడు అన్ని కొట్టేశాడు. ఓకే, ఈ ధర్మశాస్త్రం అంతని కొట్టేశాడు కనుక మనకేమి ఆజ్ఞ లేవు. ప్రభు అంటున్నాడు, మనం సంతోషంతో ప్రభుని స్తుతించాలి, కృతజ్ఞతతో ప్రభుని స్తుతించాలి. ఏమండి, కృతజ్ఞతతో ప్రభు సన్నిధిలో కనబడాలి, అది ప్రభు కోరుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇది చాలా కష్టం, అమ్మో ఆదివారమా, అయ్యి బాబోయ్ ఆదివారమా, మళ్ళీ పొద్దుటే లేవాలి, 8:30కే ఇక్కడ ప్రార్థన, 8 నుంచి 8:30కి వచ్చేసాం, 8:15 నుంచి 8:30కి వచ్చేసాం, 8:30కే ప్రార్థన, ఇంకా ఎక్కడ లేవమే అంటే ఏంటి అసలు? ప్రభు ఏమో నీ దేవుడనే యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతో ప్రేమించాలంటే ఏం చేయాలట? ఆటోమేటిక్గా 4 ఆజ్ఞలు అందులో కవర్ అయిపోతున్నాయి. కానీ మా వల్ల కాదయ్యా. ఎలా ప్రేమిస్తాం? వస్తావా చస్తావా అని కత్తి పట్టుకుంటే మాత్రం సరెండర్ అయిపోతాం. కానీ క్రీస్తు కృపలు అట్లాంటివి లేవు కదా, లేవండి. ఇప్పుడు మానేసిన వాళ్ళు కూడా నేనేం పనిష్మెంట్ ఉంటుంది అనుకోవట్లే. ఎలాంటిదంటే ఏమండి, మనుషుల్ని అమ్మేసే రోజుల్లో మనుషుల అమ్మకాలు బేరాలు జరిగేవి. అలాగ అమ్మేసినప్పుడు నాలాగ ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఉన్నాడు. ఆ సంతలో, ఈ ఎడ్ల బజార్లో మనకి ఎడ్లు అమ్మేవారు, ఇప్పుడు కూడా వస్తున్నాయేమో తెలియదు. కానీ మనుషులు అమ్మేసేవారు, ఇక్కడ కాదు, ఇతర ఆ తొలిడి దినాల్లో మనుషులు కొనుక్కోవడం అమ్ముకోవడం అలాగ అమ్మేసుకుంటే ఒక యంగ్ మ్యాన్ తీసుకొచ్చారు, బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు. వాడిని ఎవరో తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. అమ్మేస్తుంటే వాడిని చూసిన వాళ్ళు అందరూ ఏమైనా సరే కొనుక్కోవాలరా అనుకుంటున్నారు. చాలా బలిష్టంగా ఉన్నాడు. వాడిని కొనుక్కోవాలనుకుంటే సో అందరూ వేలం వెరుగా తిన్న గురించి పాడేసుకుంటున్నారు. సంఘం పాట అన్నారు అని 1000 దగ్గర స్టార్ట్ చేశారు. 1000, 1,50,000, 2,000 వెళ్ళిపోతున్నాయి. చూస్తుంటే ఈ పాడుకున్న వాళ్ళు ఈ వ్యక్తిని పెట్టి పాడేస్తుంటే ఈ ఎన్ఎస్ గారు ఇంకా 1,50,000, 1,60,000 ఓరు పాడేస్తున్నాడు. ఎవరైనా పొరపాటు రేపుతుంటే అబ్బాయి నేనే పాడే 1,80,000, 2 లక్షలు. ఇలా పాడుకుంటుంటే నా పరిస్థితి ఏంటి? ఇక్కడ నన్ను అమ్ముతున్నారు, 2 లక్షలకి ఆయన కొనుక్కున్నాను, ఏం చేస్తాడు? ఏమండి, ఎలాంటి పని చెప్తాడు? ఇలా నేను వణుకుపోతున్నా. ఆఖరికి పాట ఇంకెవరో హరి గారు వీళ్ళందరూ మొత్తం పాడేసుకుని 5 లక్షలకు డిసైడ్ చేశారండి. నన్ను 5 లక్షలకు అమ్మేశారండి.
ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు? ఆఖరికి సత్యనారాయణ గారు కొనుక్కున్నారు 5 లక్షలు నన్ను కొనుక్కుని. సో సత్యనారాయణ గారు వచ్చారు, 5 లక్షలు నాకు చెక్ ఇచ్చే, నాకు కాదు, ఎవరైతే పాట పెట్టారో వాళ్ళకి చెక్ ఇచ్చేశారు. ఆయన కారు తీసుకుని వెళ్ళిపోతుంటే నేను అలా చూస్తున్నాను, ఏంటండి ఎక్కడికి వెళ్ళాలంటే, ఆయన నేను కొనుక్కున్నాడంటే మరి ఎక్కడికి వెళ్ళి అడ్రస్ తెలియదు కదా అని పరిగెత్తుకెళ్ళాను. వెళ్తే ఆయన అంటాడు, నీ మీద జాలి పడ్డానయ్యా, వీళ్ళందరూ నేను కొనాలి అంటుంటే నాకెందుకు నీ మీద జాలి వేసింది. ఇంకో ఇప్పుడు నిన్ను పూర్తిగా విమోచించేశాను కనుక నువ్వు నా మనిషివి, నా ఇంటికి రావక్కర్లేదు, నువ్వు నాకే సహాయం చేయక్కర్లేదు, ఎందుకు కేవలం నీ మీద దయ చొప్పున నిన్ను కొనేశాను కనుక ఇప్పుడు నా మనిషి ఎవడు నిన్ను అడగడు, నిన్నెవరో హే రారా అని అడగరు బానిస బ్రతుకుల్లో, కనుక నువ్వు నా మనిషివి, ఎక్కడైనా తిరిగి పని చేసుకో, నాకేం అక్కర్లేదు, నువ్వు స్వతంత్రుడివి, నిన్ను స్వతంత్రం చేశాను, ఎవరిని అడిగితే ఇగో ఈ నన్ను విమోచించాడని చెప్పు, నీ ఇష్టం ఎక్కడైనా పని చేసుకో, నీ ఇష్టం పో అనేసి ఆయన కారు వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తాను? ఇంత కఠినమైన పరిస్థితుల్లో 5 లక్షలు ఇచ్చి నన్ను కొని ఆయన ఏమో నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. నీ ఇష్టం, నువ్వు స్వతంత్రుడు అయ్యి ఎక్కడైనా పని చేసుకో అని అంటే నేను ఏం చేస్తాను? ఇప్పుడు ఏం చేస్తాను? ఏదో అన్నారేంటి? ఆయన వెళ్ళిపోయాడు, నన్ను సంతలో విడిచిపెట్టేసి నీ ఇష్టం, ఇంకెవరు నన్ను అమ్ముకోవడం కుదరదు, ఆల్రెడీ ఆ మనిషిని నేను ఎక్కడైనా పని చేసుకోవచ్చు, నా ఇష్టం, ఎక్కడికైనా తిరగవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ నేనేం చేసాను తెలుసా అండి? ఆయన దగ్గరికి అక్కడికి వెళ్ళాను, ఎక్కడైతే 5 లక్షలు కట్టాడో ఆ దగ్గర, బాబు ఆయన అడ్రస్ చెప్పండి, ఆయన అడ్రస్ చెప్పి అడ్రస్ తీసుకుని కష్టపడి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన తలుపేసి, కారు లోపల పెట్టి తలుపేసి లోపలికి వెళ్ళిపోతాను. అయ్యగారు అన్నాను. చూశాడు, హై ఎందుకు వచ్చావు ఇక్కడికి? అలా కాదయ్యా, ఇంతమంది నన్ను పోటాపోటీ పాడేస్తుంటే మీరు వాళ్ళందరికంటే పైగా ఉండి నన్ను విమోచించారే, నన్ను విడిపించారే, వాళ్ళందరూ భయంకర పరిస్థితిని రక్షించారే, అలాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్తానే? చెప్పారు కదా ఎక్కడైనా పని చేసుకో. నేను ఎక్కడ పని చేస్తానయ్యా? మీ పాదాల దగ్గర మీరు అవకాశం ఇచ్చినంత వరకు మీకు సేవ చేస్తూ, మీకు మీ కుటుంబానికి సేవ చేస్తూ బ్రతికిపోతాను, అంతకుమించి నాకు ఏం కావాలయ్యా? నన్ను ఈ లోకంలో విడిపించారు, మీరు లక్షలు ఖర్చు పెట్టి నన్ను విడిపించారు కనుక నీ సేవ చేస్తూ గడిపేస్తానయ్యా. కనుక ఇప్పుడు ఆయన పని చెప్పాలా మనకి? నాకు సత్యనారాయణ గారు తలుపేసుకు వెళ్ళిపోయారు కూడా ఏం చేస్తాను? లోపలికి వెళ్ళి ఆ గుమ్మ దగ్గర కూర్చుంటాను. అంత ధైర్యంలో ఖచ్చితంగా భోజనం పెడతారు కదా నాకు, పెట్టిన తర్వాత మళ్ళీ చూస్తూ ఉంటాను. ఈ లోపు ఆయన పని చేస్తుంటే పరిగెత్తుకెళ్ళి బకెట్ తీసుకున్నా చేతిలోంచి, లేకపోతే ఏం చేయాలన్నా, ఏమంటే ఆ పిల్లలు వచ్చారనుకోండి, కారు వస్తే తీసుకెళ్ళి దింపేసి వస్తాను, నాకేం చెప్పక్కర్లేదు పని. ఎరా ఏం చేస్తాను అనక్కర్లే, అనకముందే ఏంటిది? కృతజ్ఞత. సో ఇప్పుడు మనం చేసే పని అదండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఇది ఏం ఆజ్ఞ కాదు. మనం చర్చికి రాకపోయినా ఎవ్వరేం అడగరు, కానీ రాకుండా ఉండలేం. కారణం ఏంటి? విమోచించబడ్డామండి, మన పాపాలు క్షమించబడ్డాయి, మన పాపాలు కొట్టివేశాడు, లేకపోతే అది ఎప్పటికీ తీరక అట్లుండాల్సిందే. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రభు విమోచించాడు కనుక ఆయన స్తుతించకుండా ఎలా ఉండగలుగుతాం? కొంతమంది ఏం చేస్తారంటే, ఏ వంక దొరుకుద్దా ఈరోజు మానేయడానికా, మన వాళ్ళు ఎవరు లేరు కానీ అంటున్నాను నేను, ఇలా ఆ రూపాయి కూడా దొంగిలించేసాడు చూసారా, అలాగా 6 రోజులు ఇచ్చాడు. ఈరోజు కూడా చర్చ్ లేకపోతే తిరిగిలో, ఈరోజు కూడా చర్చ్ లేకపోతే ఎలా ఉండును మనకి? ఎంత బాగుండు. ఈ 3 గంటలు కూడా ఇంకేదో అందరికంటే చిన్నోడు అనేసి తన పేరు ఎత్తాను నేను, చర్చకు వచ్చినోడు కదా, అందుకని ధైర్యంగా మాట్లాడుతున్నా. రాళ్ళని గురించి ఎలా పిలిచినా పలకలేదు, వాళ్ళకి వినపడదు కూడా. ఆలోచిద్దామండి, దేవుని పట్ల మన ఉద్దేశం ఎలా ఉండాలంటే, ఈ ఆజ్ఞలు ఇక అన్ని కొట్టివేసి పడ్డాయి, కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సంతోషంతో, కృతజ్ఞతతో వీటన్నిటిని అనుసరిస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. నా మట్టుకు నేను ఇప్పుడు ప్రభు సన్నిధిలో చెప్పగలుగుతున్నాను, ఈ మొదటి ఆజ్ఞలన్నీ నేను నెరవేర్చడానికి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇది ఆజ్ఞపూర్వకం కాదు, నా ప్రభుని ఇంకా ప్రేమించాలి, నా భార్య కంటే ఎక్కువ ప్రేమించాలి, నా పిల్లల కంటే ఎక్కువ ప్రేమించాలి, ఇంకా వీటికంటే నా పనుల కంటే, నా ఇష్టాల కంటే, నా హాబీస్ కంటే ఎక్కువ ప్రేమించాలి అనే తపన పడుతున్నాను. ఇదేం ఆజ్ఞ కాదు. నా కృతజ్ఞతను బట్టి, ప్రభు నా జీవితంలో ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి మరింతగా ప్రభుని స్తుతించాలని ఆశపడుతున్నా. కనుక నేను తెలియకుండా ఎన్ని ఆజ్ఞలు నెరవేరుస్తున్నా? నేను 4 ఆజ్ఞలు మనం నెరవేరుస్తున్నాం. మన మీద ఆజ్ఞ ఈ వ్రాతపూర్వకంగా ఉన్నది ఏమీ మన మీద నిబంధన లేదు, నువ్వు చేయాలని ఏమీ లేదు, కానీ ప్రభు ప్రేమలో 4 ఆజ్ఞలు నెరవేర్చేస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. అర్థమైందండి? మరొకరు ఎవరు అనుకోకూడదు, ఈయన ఆజ్ఞలు నెరవేర్చమని చెప్తున్నాడు ఏంటి? నేను నెరవేర్చమని చెప్పట్లేదు, నెరవేర్చేస్తామని చెప్తున్నా. ప్రభు కృప చొప్పున మనం ఈ 4 ఆజ్ఞలు నెరవేరుస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. కృప చొప్పున, ఇది మన మీద ఆజ్ఞ ఏమి కాదు, సంతోషంతో. ఎవ్వరూ మనలో ఒత్తిడి చేయట్లేదు.
అంటే సేవకుడు అంటాడు ఎందుకు రాలేదు అని అడుగుతాడు, అంతే తప్ప ఏ అమ్మా ఎందుకు అంటాడా అనేది అమ్మ ఎక్కడ ఎవరికి ఉంది లేదే, ఏ అమ్మ ఎందుకు రాలేదు ఏదైనా సమస్య అని అడగడం తప్ప నీ ఎందుకు రావట్లేదు నీ అంతేని చూస్తాను అంటాను. ఆయనకి అక్కడ నాకెక్కడ దమ్ముంది ఎవరికి దమ్ముంది, అదంతా విడిపించేశాడు ప్రభు. ఇప్పుడు కృతజ్ఞత అంటాను, సంతోషంతోనే మనం ఏం చేసినా దేవుని కృతజ్ఞతకే. రైట్, అది మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ మనం నెరవేరుస్తున్నాం. రెండోది ఏంటంట, నిన్ను వలే. మనల్ని మనం ఏం చేసుకోవాలంటే అండి, ప్రేమించుకోవాలి. ప్రేమించుకోవాలంటే ఇప్పుడు 4 ఆజ్ఞలు మొదటిదా ఎత్తిపోతే 5వ ఆజ్ఞ ఏంటి, తల్లిదండ్రులను ఏం చేయాలట. అదేంటది సన్మానిస్తే ఏం జరుగుద్దట, అదేంటది మనల్ని మనం మనకు క్షేమం కలుగుతుంది. ఏంటంట, తల్లిదండ్రులు కనుక మనం ప్రేమిస్తే, తల్లిదండ్రులు కనుక సన్మానిస్తే ఏమవుతామండి భూమి మీద, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లి తండ్రిని మన పేరెంట్స్ని మనం సన్మానిస్తే, మన పేరెంట్స్కి మనం లోబడి ఉంటే లాంగ్ లైఫ్ ఉంటుందట. లాంగ్ లైఫ్ ఉంటుంది, క్షేమం కలుగుద్ది. కనుక ఇది మనల్ని ప్రేమించుకోవడం కాదా? అంటే మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తున్నాము, ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటి, వారికి లోబడుతున్నామంటే అర్థం ఏంటి, మనల్ని మనము ప్రేమించుకుంటున్నాం. మనం ప్రేమించుకుంటున్నాం ఏంటమ్మా, దీర్ఘాయుష్. మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే మంచి ఆరోగ్యం, మంచి బిళ్ళలు అదే బిళ్ళలు అంటే ట్యాబ్లెట్స్, బోల్డ్ ఇంజెక్షన్స్, ఏమండి ఎక్కలేని స్పెషలిస్టులు ఊరికి వెళ్ళిపోవడం వల్ల దీర్ఘాయుష్మంతులు అయ్యే ప్రసక్తి లేనే లేదు. కోర్స్ దీర్ఘాయుష్మంతులు అంటే భూమి మీదే కాదు అనేక మంది, ఏమండి కొంతమంది చనిపోయినా మన హృదయాల్లో ఏమవుతారు, వాళ్ళు బ్రతికి ఉంటారు. ప్రభు అంటాడు కదా, హేవేలు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడట. కొంతమంది చనిపోయి కూడా మనతోటి సజీవంగా ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాయి. దాన్ని అంటాను చాలాసార్లు, ఏమండి ఏమైనా మనం దీర్ఘాయుష్మంతులు కావాలంటే అది మేము ఎక్కువ కాలం బ్రతకాలి, దీర్ఘాయుష్మంతులు కావాలి, క్షేమము సమాధానం కలగాలంటే నా తల్లిదండ్రులు నేను లోబడి ఉండాలి. అది ఆజ్ఞ. సో ఈ ఆజ్ఞ దేనికి సంబంధించింది, నిన్ను వలే మనల్ని మనం ప్రేమించుకోవడంలో. రెండో మాట చూస్తే అది 5వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞ ఏంటి, నరహత్య చేయకూడదు. ఏమండి మనం నరహత్య చేయకూడదు, ఎవరిని చంపేయకూడదు. రైట్. సో ఆటోమేటిక్గా అది మనల్ని మనం ప్రేమించుకోవడము, పోనీ దాన్ని కూడా కిందకి తీసుకొచ్చేసి ఎక్కడికి, పొరుగు వాని దగ్గరికి. సో తర్వాత ఆజ్ఞ చూడండి, 7వ, వ్యభిచరించకూడదు అనేది మనల్ని మనం ప్రేమించుకోవడమా కాదా? ఎందుకని కదండి, వ్యభిచారం పాపం సర్లే, ఇంకా జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూరుడు, స్వనాశనమును కోరువాడే. అంటే ఈ వ్యభిచారి లేదా జారత్వం చేసేవాడు సొంత శరీరాన్ని ఏం చేసుకున్నాడట, నాశనం చేసుకున్నాడట. మరి ఎవరు సొంత శరీరాన్ని నాశనం చేసుకునే వాళ్ళని ఏమనాలి, వాళ్ళు తమను తాము ఇప్పుడు ఎవరైనా సిగరెట్లు తాగుతున్నారండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళు పాస్టర్ గారు ఒకసారి చెప్పారు, సిగరెట్ నోట్లో పెట్టుకుని లాగుతారు కదా, లాగినప్పుడు అనుకుంటారు వాళ్ళు, నేను దీన్ని కాల్చేస్తున్నాను. ఆ సిగరెట్ అంటుంది, ఈయన అనుకుంటున్నాడు నన్ను కాల్చేస్తున్నాడు అనుకుంటున్నాడు, పాపం తను కాలిపోతాడని తెలియట్లేదు అని సిగరెట్ అంటుంది. ఎవరిని కాలుస్తున్నారో చెప్పండి కదండి. ఎందుకని, ఒక ఆయన అంటాడు, డాక్టర్ మా నాన్నగారి గురించి ఒకసారి ఆయనకి చెస్ట్లో ఇబ్బంది అయితే సిగరెట్ మానేసిన తర్వాత అయితే హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అంటాడు, చెక్ చేసి మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా అన్నాడు. చాలా కాలం ఉంటుందని తర్వాత మానేశానంటే, నేను ఒక మాట చెప్తున్నాను అయ్యా, సిగరెట్ తాగిన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మానేసినా కొనసాగిస్తున్నా ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఊపిరితిత్తులు, నోట్లోంచి ఊపిరితిత్తుల వరకు ఈ లోపు ఎక్కడో దిక్కున ఈ సిగరెట్ గుట్కాల గురించి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాదని చెప్పింది, అంటే సుమారు 25 సంవత్సరాల వెనకాల ఆయన చెప్పిన, డాక్టర్ మా నాన్నగారు చెప్పిన మాట, ఎప్పుడో తాగి ఉన్నాడు. ఖచ్చితంగా మానేసిన, ఒక్కసారి సిగరెట్ అలవాటయ్యి మానేసిన తప్పక నీ జీవితంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమండి ఎంత సత్యమో. అందుకనే కదా ఆ డబ్బా మీద ఏం పెడుతున్నారు, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మళ్ళీ అంతేనా, ఒకళ్ళు చదువుకోవడం రానోళ్ళ కొరకు ఏం చేస్తున్నారు, చక్కగా అది కూడా కాదు, బొమ్మ వేస్తున్నాడు, పిక్చర్. ఆ పిక్చర్ చూస్తే భోజనం చేయబుద్ధి వేద్దండి. ఏమ్మా ఎంత కఠినంగా ఉంటుంది, నోరు ఇలా తెరిచి కురుపులు ఇలాగ వచ్చేసి, ఏమండి మొత్తం ఈ పెదవి ఇలాగ వచ్చేసి, ఏంటంటది
ఎవరైనా తను తాను ప్రేమించుకునేవాడు ఆ పిక్చర్ చూసి ఏమవ్వాలి? అమ్మో, కనీసం ఏమవ్వాలంటే ఇంత భయంకరమైన పిక్చర్ ఉంది, అయినా ఇంకా తాగుతున్నాను, ఎప్పుడు విడిచిపెట్టేద్దానా, అనుకోకుండా తాగితే ప్రమాదం కాదంటారా? అంటే అనుకోకుండా తాగడం, అలా అనుకుంటూ తాగితే ఏం జరుగుద్ది? అనుకుంటూ అయ్య బాబు ఎంత భయంకరమైన ఫోటో వేసాడు దాని మీద, అయ్య బాబు నేను ఇంకా మానలేకపోతున్నాను అనుకుంటూ తాగాడు అనుకోండి, ఈరోజు కాకపోతే రేపైనా మానేసి అవకాశం, అది అలాగే చెప్తాడు. మళ్ళీ దాన్ని కొట్టి మరేం పర్లేదు అని పీల్చారు అనుకోండి, సారీ నేనా చూసాం కదా ఎలా కొట్టడం. ఆలోచిద్దాం. అంటే మనల్ని మనం ప్రేమించుకునేవారు ఏం చేయరు? తమ శరీరానికి నాశనం తెచ్చుకోరు. వ్యభిచారం అట్లాంటిదే, స్వనాశనమును కోరువాడే. లేదా ఈ మద్యపానం ఏమండి, లేకపోతే ఈ ధూమపానం, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? తమ సొంత శరీరాన్ని నాశనం చేసుకున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞ ఏంటి? ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ఇప్పుడు బాబు ఎవరిని ప్రేమించుకో, నన్ను ప్రేమించు, నిన్ను ప్రేమించుకో. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత కష్టం అర్థమవుతుందండి? మనం ప్రేమించుకోవడం ఎంత కష్టం? అబ్బో చాలా కష్టం అవుతుంది. మనం ప్రేమించుకోవట్లేదు. సో ఈ మాటలు చూస్తే ఈ 2 ఆజ్ఞలు అక్కడ నెరవేరుస్తున్నాం. ఎక్కడ? నీ తల్లిదండ్రులు సన్మానించండి, వ్యభిచరించకూడదు. ఈ 2 మనము ఆటోమేటిక్గా మనం ప్రేమించుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేయాలంట? వాటి నుంచి వైదొలికి పోవాల్సిందే. అమ్మో నా శరీరాన్ని నాశనం చేసుకోకూడదు కదా, నన్ను నేను ప్రేమించుకోవాలి కదా. అంతే, ప్రేమించుకున్నామా లేదా? మనం ఎందుకు ప్రేమించుకోకపోతే చక్కగా తయారయ్యి చక్కటి బట్టలు వేసుకుని ఎందుకు మనం ప్రేమించుకున్నాం కనుక. కానీ పైకే ఇప్పుడు మనం చేసే పనులు ఏంటంటే పైకే చేసుకుంటున్నాము. ఈ పైన పౌడరు, లేకపోతే పెర్ఫ్యూమ్లు, లోపల గుండెకాయ, లేకపోతే ఊపిరితిత్తులు, లేకపోతే నాలుక, లేకపోతే సర్వ శరీరము నాశనం అయ్యే పరిస్థితులు మనం చేసుకోకూడదు. మనం ప్రేమించుకుంటున్నాం కనుక, రైట్? కనుక ఈ విధంగా మనం ప్రేమించుకోవడం ద్వారా ఎన్ని ఆజ్ఞలు నెరవేరుస్తున్నాము? మరో 2 ఆజ్ఞలు నెరవేరుస్తున్నాం. మొదటి 4, ఈ 2 6 ఆజ్ఞలు. దేవుని ప్రేమిస్తూ 4 ఆజ్ఞలు, మనం ప్రేమించుకుంటూ 2 ఆజ్ఞలు నెరవేరుస్తున్నాము. ఇప్పుడు మరో ఆజ్ఞ ఏంటి? యేసుప్రభు ఇచ్చింది. అలాగే మరో ఆజ్ఞ యేసుప్రభు ఇచ్చింది అన్నాను. నిన్ను వలె మనం ఎలా ప్రేమించుకుంటున్నామో మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. సేమ్ పొరుగు మనమే ప్రేమించుకుంటున్నప్పుడు పొరుగువారిని ప్రేమిస్తాం. మనం ప్రేమించుకోలేనాడు పొరుగువారిని ఎక్కడ నాకే లేదు, నేనే పట్టించుకోను, నిన్నెక్కడ ప్రేమిస్తాను అంటాడు. కానీ మనం ప్రేమించుకున్నప్పుడు అర్థం అవ్వాలి, అమ్మో నా పొరుగువారిని కూడా ప్రేమించాలి. అక్కడ ఏం జరుగుతుందంట? పొరుగువారిని ప్రేమించడానికి నరహత్య చేయలేము కదండి. పొరుగువారిని ప్రేమించడం చంపేస్తామా? అయ్యో, ప్రతి పొరుగువారిలో ఎవరు కనిపించాలట? ప్రభు ఎందుకని? నీ పొరుగువాని కొరకు క్రీస్తు చనిపోయాడు అంటే, అమ్మో ఈయన కొరకేనండి క్రీస్తు చనిపోయాడు, ఆయన ఎంత అలర్ట్ అవ్వాలి, మనం ఎంతో జాగ్రత్తగా ఈయన కొరకేనండి క్రీస్తు చనిపోయాడు అనేసి మనం ఆయన గౌరవించాలి. సో పొరుగువాని ప్రేమిస్తాం. అలాగనే అప్పుడు ఏం చేయలేము? నరహత్య చేయలేము, తర్వాత దొంగిలించలేము. పొరుగువాని దేని తీసుకోగలుగుతామా? పొరుగువాని ప్రేమించడం, అయ్యో నాకున్నట్టే తనకుంది, ఎలా తీసుకుంటాం కదండి. పొరుగువాని ప్రేమించేటప్పుడు దొంగిలించలేము. తర్వాత పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకలేము. ఏమన్నా అబద్ధాలు చెప్పడానికి ఎలా కుదురుద్దమ్మో, ఇతను పొరుగువాడు, అతను ప్రేమించాలి కనుక అబద్ధ సాక్ష్యం చెప్పలేము. తర్వాత నీ పొరుగువానికి భార్యను కానీ, దాసిని కానీ, ఎద్దును కానీ, గాడిదని కానీ దేన్ని ఆశించలేం. ఎప్పుడు? ఈ 3 ఆజ్ఞలో మిగతా 3 కవర్ అయిపోతున్నాయండి. దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువాని అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఏది కూడా ఆశించకూడదు. 4 ఆజ్ఞలు, పొరుగువాన్ని ప్రేమించడం 4 ఆజ్ఞలు మనము నెరవేరుస్తున్నాం. నేను ఏమంటున్నానంటే, ధర్మశాస్త్రము యేసు ప్రభుకు ముందు ఎవ్వరూ నెరవేర్చలేకపోయారు, అందరినీ పాపలో బంధించింది. కానీ ప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చారు. ఆ సందర్భంగా అన్నమాట, నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాలు కానీ కొట్టివేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాను. యేసు ప్రభువే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి దానికి తీసేశారు. దానికి తీసేస్తే ఇప్పుడు మనమేం చేస్తున్నాము? ఆ నెరవేర్చిన ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? వాటిని మన తెలియకుండానే, నా మాట అది గమనించండి, మనం ఆ హోష్ లేకుండానే ధర్మశాస్త్రాన్ని అనుసరించేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఒక్కొక్కసారి అంటారు, అబ్రహాము అంటాడంట, హే మీరెవరు అంటాడంట, ఇస్సాకు అంటాడంట, మీరెవరు అంటాడంట. వాక్యం చెప్తుంది, అబ్రహాం మమ్మల్ని ఎరగనన్నా, ఇస్సాకు మీరెవరో మాకు తెలియదన్నా, దేవా నీవే మా దేవుడవు. మనం ఎలాగెళ్తాం? ధైర్యంగా ఆయన కృపాసన ఎద్దకు వెళ్ళగలుగుతాం. ఎలా చెప్పగలుగుతాం?
నేను ప్రభుని ప్రేమిస్తున్నానండి, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, పొరుగువాని ప్రేమిస్తున్నాను. దీనిలో ఎన్ని ఆజ్ఞలు నెరవేర్చబడుతున్నాయి? 10 ఆజ్ఞలు మనం నెరవేర్చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఈ మాటలను బట్టి మనం ఒకసారి చూద్దాం. రోమపత్రిక మనం ఎలాగ క్రీస్తులో వీటిని నెరవేరుస్తున్నామో, యేసుప్రభు మనకు చేసిన గొప్ప కార్యం ఏంటో 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదవాలని ఆశపడుతున్నా. త్వరగా కొన్ని విషయాలు చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము మనం ఈ విషయాలు చూస్తే దీనిలో కొన్ని వచనాలు చదవడానికి ప్రయత్నం చేస్తా. మొదటి నుంచి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, క్రీస్తు యేసులున్న వారికి ధర్మశాస్త్రం మన మీద నిందారోపణ చేయడానికి అవకాశం లేదు. ఎందుకని? మనం ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చేసాము, యేసు ప్రభుని ఆశ్రయించాం కనుక ఎవ్వరూ మన మీద నిందారోపణ చేయడానికి లేదు. ఇంకా గమనిస్తే చూడండి, ఇందులో ఎంత క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏంటండి? ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క ఆత్మలో మనం ఉంటున్నాము. క్రీస్తు యొక్క ఆత్మ నియమము లేకపోతే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? ఎవరిని నీతిమంతులుగా తీర్చలేకపోయింది. ధర్మశాస్త్రం ఎవరు కూడా దానికి సరిపోలేదు. ఎవ్వరు కూడా దాని ప్రకారం జీవించే మనుషులు లేకపోయారు కనుక ధర్మశాస్త్రము ఎవరు నీతిమంతులుగా తీర్చలేకపోయింది. కాబట్టి దాన్ని దేవుడు చేశాడట. చూస్తే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మనయందు ఏంటండి? ఈ మాట గమనించాలి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకోను మనయందు. మనం దేన్ని అనుసరించి నడుచుకుంటున్నాం? ఇప్పుడు ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నాం. శరీరము ఆత్మ వీళ్ళిద్దరికీ ఎప్పుడు ఫైటింగే. ఏమండి, ఈజీగా ఫైటింగ్ మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు చర్చిలో కూర్చున్నామండి, శరీరం ఏం చెప్తుంది? కంఫర్ట్గా ఉంది, చాలా చక్కగా ఉంది, అండర్ ఫ్యాన్ ఉంది, ఈయన చక్కగా ఏదో ఒక్కోసారి గట్టిగా ఏదో వినపడతా ఉంది, జోలపాట్లా ఉంది, ఏసై అంటది. ఏంటి? కురుకు. శరీరం చెప్తుంది ఏసై, మరేం పర్లేదు. పాస్టర్ గారికి ఏం కనిపించట్లేదు, ఓ పక్కన కూర్చున్నారు జోసెఫ్ గారిలాగా, ఓ పక్కన ఆయన పడుకోవట్లేదు అందుకని. సో ఆ పక్కన కూర్చున్నారు, ఏసై లాగే అంటది. శరీరం అంటది. ఆత్మ అంటది బుద్ధి ఉందా లేదా నీకు? ఎవరిని? శరీరాన్ని. బుద్ధి ఉందా లేదా నీకు? వారం సరిపోలేదా? 6 రోజులు పడుకున్నావు, 6 రోజులు పని చేసుకున్నావు, సరిపోలేదా? ఇప్పుడు కూడా ఈ కొంచెంసేపు కూడా పడుకోవాలా? లోపల ఎంత ఫైటింగోనండి, ఎంత ఫైటింగో. సో మనం శరీరాన్ని అనుసరించక ఆత్మ నియమం ప్రకారం బ్రతుకుతున్నాం. ఆత్మ నియమం ప్రకారం చూద్దాం. సో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఏంటంటండి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏదైతే మనం శరీరంతో అనుసరించలేకపోయామో ఇప్పుడు యేసు ప్రభు దేవుడే తన సొంత కుమారుని పంపించి ఆ పాప శరీరాకారంలో పంపించి దానికి శిక్ష విధించడం ద్వారా మనం ఏమయ్యామో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారమయ్యాం. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు దాన్ని నెరవేర్చి ఆయన శిక్ష విధించబడినప్పుడు మన శిక్ష కొట్టివేయబడి మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించు వారిగా అయ్యామట. ఇంకా కొన్ని ముందుకు వెళ్తే కొన్ని మాటలు చూద్దాం. సో ఈ మాట అర్థమైంది కదండి. 4వ వచనం మళ్ళీ చదువుతున్నాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఏంటంట? ధర్మశాస్త్ర సంబంధ నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాను. కనుక శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఏమండి, ఇప్పుడు ఇంతకు మనం చెప్పండి, మనం శరీరానుసారులమా ఆత్మానుసారులమా? ఏమండి, శరీరానుసారులమా ఆత్మానుసారులమా? శరీరానుసారులమైతే ధర్మశాస్త్రం మన కొరకు వెయిట్ చేస్తుంది, ఆత్మానుసారులమైతే ధర్మశాస్త్రం ఆల్రెడీ మనము వడపోసేసాం. దేవునికి మహిమ, మనం నెరవేర్చేసాం. ఆత్మానుసారులమైతే అంటే ఆత్మ ప్రకారం మన మనసు అనేది న్యూట్రల్ అండి. మనసు అనేది మధ్యస్థంగా ఉంటుంది. ఈ మనసు శరీరాన్ని కలిసింది అనుకోండి, అంట బాడీని తీసుకెళ్ళిపోతుంది మొత్తం అంతా. అలా కాకుండా ఈ మనసు ఆత్మను కలిసింది అనుకోండి, ఆత్మానుసారైన మనసు జీవమట, శరీరానుసారైన మనసు మరణము. కనుక మనసును ఏం చేసుకోవాలి? ఎప్పుడు మనము ఆత్మకు వైపుకే మరల్చుకోవాలి. మన మనసు అంటే ఏంటి?
మనసు అంటే ఇప్పుడు ఆత్మ శరీరం రెడీగా ఉన్నాయండి, మనసు వాక్యం వింటుంది, వాక్యం విని ఎక్కడ వింటాం అంటే వెంటనే లాక్కెళ్ళిపోద్ది. ఎవరు? శరీరం. రైట్ 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 రైట్. అలా కాకుండా మనసు అమ్మో ఖచ్చితంగా లోబడాలంటే అప్పుడు ఆత్మ రా రా రైట్ మనం నెరవేరుద్దాం రా. అర్థమవుతుందండి? మన మనసుతో ఫస్ట్ వినేది మనసే కనుక ఆ మనస్సులో కొంచెం బలహీనమయ్యామా, అందుకే వాక్యం చెప్తుంది ఏం కట్టుకోవాలంట, నడుం కట్టుకోవాలంట. నడుం కట్టుకోవాలంట. ఏంటది? నడుము అంటే ఏంటి? మనస్సు అని నడుము కట్టుకోవాలట. మనస్సు అని నడుము దేంతో కట్టుకోవాలి? వాక్యంతో నడువుని మనసుని కట్టుకోవాలి. కనుక మనసుని ఎప్పుడైతే ఆత్మతో కలిపామో జీవమై, అలా కాకుండా మనసుని శరీరంతో కలిపామా ఇంకా ధర్మశాస్త్రానికి మనము విధేయులమై బద్దులమై అనుసరించక గిజ కొట్టుకోవాల్సిందే. కానీ ఆత్మను అనుసరించామా మా జీవం. సో అక్కడ మనం చూస్తే శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. కనుక ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఏది? శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రం లోబడదు, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఏంటంట? మన స్వభావం కనుక శరీర స్వభావమా, దేవుణ్ణి సంతోషపెట్టలేము. రైట్? దేవుని సంతోషపెట్టం కాదు, దేవుని ఏం చేయాలంటే మనము ప్రేమించాలి. సో దేవుని సంతోషపెట్టలేము. ఎప్పుడు మన మనసు కనుక శరీరాన్ని అనుసరించి ఉందనుకోండి, మనం దేవుని సంతోషపెట్టలేము. సో సంతోషపరచలేము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఏమండి? ఒక కన్ఫర్మేషన్కి వస్తున్నాడు. అంటే మనం ఏ విధంగా ధర్మశాస్త్రం నెరవేర్చామంటే ఆత్మ మనలో నివసించి ఉన్నాడలా. ఏంటంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. కనుక దేవుని ఆత్మ మనలో నివసించటానికి మనం ఇష్టపడాలి. ప్రభువా నీ ఆత్మ నాలో ఉండేటట్టుగా. ఏమండి? ఈ మాట అర్థమవుతుంది కదా మనందరికీ. కనుక ఇంకా చాలా వివరంగా చెప్తాను. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. కనుక దేవుని ఆత్మలో మనం ఎల్లప్పుడూ నింపబడి ఉండటానికి, ఆయన ఆత్మ మనలో నింపబడి ఉండటానికి మనం నిరంతరము ప్రయాసపడాల్సిందే. ఏమండి? దేవుని ఆత్మ నింపబడి ఉండటానికి, అయ్యా నీ ఆత్మ నాలో ఉండి నన్ను నడిపించండి, అప్పుడు నేను శరీరానుసారం మనసుకు వెళ్ళలేను అనేసి దేవుని ఆత్మ కొరకు మనం నిరంతరం ప్రార్థిస్తుండాలి, నిరంతరము ఆశపడుతూ ఆత్మానుసారంగా ప్రవర్తించడానికి మనము ప్రయత్నించాలట. అలా కాకుండా ఆ హోష్ ఏమీ లేకుండా ఏది పడితే అది మన శరీరం చెప్పే ఆలోచనల ప్రకారం వెళ్ళిపోయామనుకోండి, అది శరీరానుసారమైన మనసు, అది ఏమవుతుందంట? మరణానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక ఇంకా మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంను కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. కనుక దేవుని ఆత్మ ద్వారా మనము దేవుని సేవించడానికి, ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి ప్రయత్నం చేయగలుగుతాం. నేను ఇంకొక మాట మీకు చూపించి నేను ముగిస్తా. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో ఒకసారి చూద్దాం. ఐదో అధ్యాయము 13వ వచనం చూస్తే, సహోదరులారా. ఏమంటే? గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఏమండి? ఇప్పుడు యేసు ప్రభువులో మనం ఏమైపోయాము? ఫుల్లీ ఇండిపెండెంట్, స్వతంత్రం అయిపోయాం. ఎవరో మన మీద ప్రభుత్వం చేయడానికి లేదు. ఎందుకని? క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. కన్ని విప్పేసి వదిలేశాడు అంతే. ప్రభు స్వేచ్ఛా పరులుగా చేస్తాడు. దీన్ని ఎలా చెప్తారంటే, ఒకసారి ఆదాము దేవుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అయితే ఎప్పుడైతే వద్దన్న పని చేశాడో ఏం చేశాడు? ఏమయ్యాడు? సాతానికి చిక్కేసుకున్నాడు. సాతాను ఏం చేశాడు? కొత్త గేదెని కొన్నాం అనుకోండి, మనం కొత్త ఆవుని కానీ గేదెని కొన్నాం అనుకోండి, దాంతోపాటు ఏం కొనుక్కొస్తాం? కన్ని కొంటాం కదండి, అంటారు కదండి. అప్పుడు అది ఏం చేస్తాడు? మెడకు పెడతాడు. మెడకు పెట్టి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టుకో కట్టురాడుకో కడతారు. సాతాను ఎప్పుడైతే మనం దేవుని మాట కాదన్నామో వెంటనే సాతాను ఏం చేశాడు? వీడు నావోడు అనేసి ఆదాముకి ఏం పెట్టాడు? మెడకు కనిపెట్టి పట్టుకెళ్ళి చెట్టుకు కట్టేశాడు. రైట్? ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు ఈ మాట అనేసి ఆయన చేసిన పని ఏంటంటే, ఒక జంతువును వధించి, గొర్రెను వధించి, వధించిన తర్వాత చర్మపు చొక్కాయలు కుట్టించాడు.
అంటే ఏం చేసినట్టు ఒక ఎగ్జాంపుల్గా ఎప్పుడు విన్నా. సో ఏం చేశాడంటే చెట్టుకి మనకి ఉన్న తాడు కట్ చేశాడు ప్రభు. తాడు కట్ చేశాడు కనుక తాడు వేలాడుతుంది, మెడకన్ని మాత్రం తీయలేదు. ఆ చెట్టుకున్న తాడు మాత్రం కట్ చేశాడు ప్రభు చర్మపు చొక్కాయల ద్వారా, ఒక బలి ఇవ్వడం ద్వారా. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది అపవాది? తొక్కుతుంది తాడు కదండి. మనం కొత్త ఆవుని కొన్నప్పుడు పెద్ద తాడు కడతాం, దాన్ని అది వెళ్ళిపోతుంది అనుకోండి, తాడు పట్టుకుంటే ఆగిపోతుంది. చిన్న గొర్రెలు మేకలు అయితే కాళ్ళతో తొక్కుతాం. అలాగే సాతాను మనం వెళ్తూ ఉంటాము, వాడు ఒకసారి తొక్కుతాడు, ఆగిపోతాం, అలాంటి జరుగుతుంది. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేశారు కదండి? ఒక మాట ఎక్కడ జకర్యా గ్రంథమా, సియోను కుమారి లేచి ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పివేసుకొనుము అనేసి ప్రభు చనిపోవడం ద్వారా ఏం జరిగిందంట? ఇప్పుడు మెడకట్టు విప్పేశారు. ఇక మన మెడలో ఏ కన్నీ లేదు, పూర్తిగా విడిచిపెట్టబడ్డాం. అది అన్నాడు పౌలు ఇక్కడ, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితిరి, వీఆర్ ఫ్రీ. ఏమండి? ఎక్కడ రావచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు, రాకపోవచ్చు, ఎక్కడ తిరగవచ్చు, పూర్తి స్వాతంత్రం. యేసు ప్రభు మనకిచ్చింది ఏంటంటే పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఎందుకని? మన పాపములు కొట్టివేసి ఆయన ఏ విధంగా నన్ను విమోచించి వెళ్ళిపోయాడో, సో నాకు స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళక్కర్లేదు, అక్కడికి ఆయన కూడా వెళ్ళక్కర్లేదు. ఆయన వద్దని నీ ఇష్టం, ఎక్కడైనా తిరగనేసి నేను ఎక్కడికైనా పోవచ్చు. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళొచ్చు? నేను ఇంతకుముందు నేను ఎవడమ్మాడు ఆడి దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఎందుకని? స్వేచ్ఛ ఉంది నాకు. నా మాట అర్థమైందండి? నన్ను ఎవరైతే ఇంతకుముందు అమ్మేశారో, ఒరే బాబు నన్ను 5 లక్షలకు అమ్మేశా కదా, మళ్ళీ వచ్చేసాను అంటే ఆడికి ఎంత సంతోషం. వెరీ గుడ్, 5 లక్షలు వచ్చేసినాయి, మళ్ళీ మనిషి కూడా దొరికేశాడు, ఎంత సంబరం. అలాగే చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం? వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎవరి దగ్గరికి? అపవాది దగ్గరికి. ఆయన ఏమో తన సంపూర్ణ రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని దారబోసి మనల్ని కొంటే, ఇంకో ఇంత రక్తం ఇచ్చుకున్నాడు కదా, నేను మళ్ళీ దగ్గరికి వచ్చేసాను, ఆ సంబరంగా ఉపయోగించుకున్నాడు అపవాది. అలాగా దేవుడు మనల్ని విడిచిపెట్టేసి తీసేశాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. ఏమంటున్నాడు? ఆ మనకు స్వాతంత్రం ఉందండి, ఏమైనా చేయొచ్చు, కానీ ఏం చేయకూడదంట? శరీర క్రియలు హేతువు చేసుకోవద్దు, శరీర క్రియలకు లొంగొద్దు. శరీర క్రియలు స్పష్టంగా ఉన్నాయి. ఏంటంటే కింద ఉండి చదవడమ్మా. శరీర కార్యములు ఏమనగా 19, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటాడు. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును ఏం చేసుకోలేరంట? స్వతంత్రించుకోలేరట. ఇవి చేసిన వారు. ఇది శరీర కార్యాలు. కనుక మనం తిరిగి మళ్ళీ శరీరానికి దాస్యం అనే కాడి కిందకు వెళ్ళొద్దు. ఈ స్వాతంత్ర్యం శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఏమన్నాడంట? మనం ప్రేమ కలిగిన వారమే ఏమవ్వాలంట? ఒకరికొకడు దాసులంట. దాసులంటే ఆయనకు నేను దాసుడిని, నాకు ఆయన. ఇది మన రిలేషను. ఎలా ఉండాలంట? నేను పైన కూర్చుంటాను, కిందకు వచ్చి కాళ్ళు నొక్కవయ్యా, అలా కాదట. నేను ఆయనకు దాసుడిని, ఆయన నాకు దాసుడు, ఒకరికొకరు దాసులు. ఇది క్రీస్తులో మనకి ఇచ్చిన భాగ్యము. సో ఎవరు పెత్తనాలు చేయడానికి లేదు, అందరూ దాసులే, ఒకరికొకరు దాసులే. ఇంకా అంటాడు కదండి, ఈయన ధర్మశాస్త్రం అంతయు యేసుప్రభు 3 ఆజ్ఞలు ఇస్తే పౌలు ఏం చెప్తాడు? యేసుప్రభు నెరవేర్చేసిన తర్వాత పౌలు చెప్తున్నాడు, ఒకటే ఆజ్ఞ, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైంది. దేవుని మహిమ కలుగునుగా. ఈయనేమంటాడండి? ఓన్లీ సింగిల్ కమాండ్, ఒక్కటే. అదేంటంట? నిన్ను ప్రేమించుకో, అలాగే ఇతరులను కూడా ప్రేమించు. మరి దేవుడు ఏమైపోయాడు? అంతే. అసలు అది ఇంకా మనకు డైజెస్ట్ అయిపోవాలి. దేవుని ప్రేమించడమే మన పనే అది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభు రక్షణలో ఉన్నాము, ఆయన రక్తంలో కడగబడ్డాం, దేవుని ప్రేమించడం తిరగలేదు. కనుక మనం చేయాల్సిన ఒక పని, లేదా 2 పనులు అనొచ్చు. మనల్ని మనం ప్రేమించుకోవాలి, ఇతరుల్ని ప్రేమించాలి. ఇదే ఆజ్ఞ అంటాడు. ఇది ఎలా జరిగిందంట చూద్దాం. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మీరు ఏమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోయైన వారు కారు. మనం ఆత్మతో నడిపించబడ్డామా, ఇక ధర్మశాస్త్రం పని లేదు, ఆటోమేటిక్గా దాన్ని మనము నెరవేర్చేసిన వారము అవుతున్నాము. కనుక మీకు
ఎంతవరకు ఈ విషయాలు అర్థమైనాయో నాకు తెలియదు, కానీ ఏమండి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు తెలియకుండానే ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయించామో ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం మనం ఏం చేస్తున్నాము, నెరవేర్చేస్తున్నాం. ఆయన కృప ద్వారా లేకపోతే ఆయన ఆత్మ ద్వారా, మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా ధర్మశాస్త్రం అంతటిని మనము నెరవేర్చేస్తున్నాం. అది కొట్టివేయబడింది, కానీ మనకు అదేమో ఇంతకుముందు దాన్ని నెరవేర్చడానికి ఎంత కష్టాలు పడేవారో శాస్త్రులు, పరిసర్యులు అందరూ. కానీ యేసుక్రీస్తు కృపలో మనం ఏం చేస్తున్నాం, వాటన్నిటినీ ఏమంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా ఈ 10 ఆజ్ఞలు ఎవరినైనా చెప్పమానండి, మీరు దాన్ని అనుసరిస్తున్నారా అంటే వాటికి లోబడి ఉన్నారా? తెలియకుండానే అవునండి నేను ఆ పని చేయట్లేదు కదండి, అందరూ చెప్పగలుగుతారా? ఎవరైతే ఆత్మానుసారంగా ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ ఎస్ ఎస్ ఇది 1 టిక్కు, 2 టిక్కు, 3 టిక్కు అన్నిట్లు పెట్టగలుగుతాం. కారణం ఏంటి? మనం ఆత్మ ద్వారా నడుచుకున్నాం కాబట్టి శరీరేచ్ఛల్ని నెరవేర్చలేము. సో వాటన్నిటిని మనం నెరవేరుస్తున్నాము. రేపు ఇశ్రాయేలు కాదు, యాకోబు వంశస్థులు కాదు, ఎవ్వరు కూడా మనల్ని విమర్శించే అవకాశం లేనేలేదు. ఎందుకని? ప్రభు ద్వారా మనం వాటన్నిటినీ జయిస్తున్నాము అంటాడు క్రీస్తు కృపలో. అందుకే కదా ఆయన అంటాడు కదా, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించు వారిగా మిమ్మల్ని చేస్తున్నాను. మనం అందరం ఎలా చేస్తున్నామట? ఆయన ఆత్మ ద్వారా ఆయన కట్టడలు అనుసరించే వారిగా మనం తయారవుతున్నాం. ఇక పూర్తి సంపూర్ణం అవుతాం రాబో దినాల్లో. కనుక ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం అయ్యామా లేదా? ఏమంటే క్రీస్తు కృపలో ఇవన్నీ అంటే నెరవేర్చేసాం. మనకు తెలియకుండానే వాటన్నిటినీ యేసు ప్రభు నెరవేర్చారు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ. ఒకసారి